వాటిలో ఒక్కదాని వలె అగుననియో. Those who argue, those who work against the system and the vision of the church, they can never ever survive in their fight. ఎవరైతే సంఘ దర్శనమునకు వ్యతిరేకంగా వాదిస్తూ సంఘ దర్శనముకు వ్యతిరేకంగా కొట్లాడుతుంటారో వారు ఎప్పుడు ఎన్నడూ కూడా గెలుపు పొందలేరు. The pattern that Brother Buxing has established, సహోదరుడు బక్సింగ్ గారు మనకు నియమించిన ఈ యొక్క నియమము, with all our limitations we are making sincere endeavor to follow them. మనము మనకున్న పరిమితన్నిట్లో కూడా యథార్థముగా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాము. That is because of that sincerity, in the midst of all the tensions and trials we have, still people are being saved, still people are being baptized, still the word of God is being spread like a wildfire everywhere in Andhra Pradesh. బహుశా ఆ యొక్క యథార్థత ఉన్న కారణమును బట్టి ఎన్నో బలహీనతలు, ఎన్నో తొందరపాటులు, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా అగ్ని వలె దేవుని యొక్క వాక్యము బయలుదేరుతూ రక్షణ లేని వారు రక్షించబడుతున్నారు, బాప్తిస్మము పొందుతున్నారు, దేవుని యొక్క వాక్యము వెదజల్లబడుతూ ఉంటుంది. Lord said, I will build my church and the gates of hell shall not prevail against it. ప్రభు అన్నాడు కదా, నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట I నిలవనేరవు. want to address all those who may be listening to this. ఎవరైతే ఈ యొక్క మాటను వింటున్నారో వారందరికీ నేను చెప్పవలసిన Those who మాట, are trying to do other than what Brother Buxing has established. సహోదరుడు బక్సింగ్ గారు ఏదైతే చెప్పారో దానికి మినహా వేరేది చేసినప్పుడు I want to tell you on the authority of the word of God, దేవుని యొక్క వాక్యానుసారమైన అధికారముతో మీతో and చెప్తున్నాను. the faith that Brother Buxing had and prayed for this. సహోదరుడు బక్సింగ్ గారు విశ్వాసము కలిగి దీని గురించి ప్రార్థించిన విధానం You బట్టి cannot work against him. మీరు ఆయనకు వ్యతిరేకంగా పని చేయలేరు. Think about it. దీని గురించి ఆలోచించు. Leave all those things. అవన్నీ విషయంలో విడిచిపెట్టు. Surrender at the feet of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల దగ్గర Come to the సమర్పించుకో. right fellowship with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సరియైన సహవాసంలోనికి రా. Then God's name would be glorified. అప్పుడు దేవుని యొక్క నామము There మహిమపరచబడుతుంది. would be harmony in the house of God. అప్పుడు దేవుని యొక్క మందిరములో సమాధానం ఉంటుంది. I want to tell you, are we not ashamed? People are seeing us fighting at the gate. నేను ఈ మాట చెప్పడానికి సిగ్గుపడట్లేదు కానీ మనము కొట్లాడి మనము ఆ విధంగా అరుచుకోవటము ప్రజలు చూస్తున్నారు, అవమానంగా ఉంటుంది. సిగ్గుచేటు. Once there was a time, ఒకానొక సమయములో there was a fear of our fellowship in the minds of others. మన యొక్క సంఘమును గురించిన భయము ఇతర సంఘముల యొక్క మనసులో ఉండేది. One gentleman said, one reverend in Delhi, ఒక రెవరెండ్ గారు ఢిల్లీలో ఈ విధంగా అన్నారు. when he came from the time, I belong to Buxing fellowship. నేను సహోదరుడు బక్సింగ్ గారి యొక్క సహవాసానికి చెందినవానని తెలుసుకున్నప్పుడు He said, you have the word of God. అన్నాడు, నీ దగ్గర దేవుని యొక్క He వాక్యం ఉంది. recognized తాను గ్రహించాడు that in our fellowship there is word of God. మన యొక్క సహవాసంలో దేవుని యొక్క వాక్యం ఉందని. Many are being blessed. అనేక మంది దీవించబడ్డారు. Some are rejecting it కొంతమంది దాన్ని for తుణీకరిస్తున్నారు. lack of understanding, గవగావన కొరకు, for their personal position. వారి యొక్క వ్యక్తిగత స్థానము కొరకు. To serve the Lord, you don't need any position. ప్రభువుని సేవించడం కొరకు ఏ స్థానము నీకు అవసరం You లేదు. don't need a position to serve the Lord. ప్రభువుని సేవించడానికి స్థానం అవసరం It లేదు. is only then you will have power and authority to minister the word of God. అప్పుడే దేవుని యొక్క వాక్యమును అధికారముతో, శక్తితో, ప్రభావముతో Leave చెప్పగలుగుతావు. all those vainful things, whoever you are. నువ్వు ఎవరైనా సరే ఆ పనికి మాల నిష్ప్రయోజకమైన వాటిని విడిచిపెట్టు. Definitely you are listening to this message. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు. You are in the presence of the Lord. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు. Yield yourself unto him. నిన్ను నువ్వు సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకో. Yielding means giving up. నువ్వు సమర్పించుకోవడం అంటే విడిచిపెట్టటము, తెల్ల జెండా ఎత్తేయడం. తెల్ల జెండా ఎత్తేయటము. No, I am giving up the fight. ఇంకా నేను ఆ కొట్లాటను విడిచిపెడుతున్నాను. Otherwise, లేదంటే I tell you, if you work against the pattern, నీవు క్రమమునకు వ్యతిరేకంగా పని చేస్తే చెప్తున్నాను, those who destroy the church, word of God says, God will destroy them. ఎవరైతే, it is a very serious word. ఇది ఎంతో తీవ్రమైన మాట. ఎవరైతే సంఘమును పాడు చేస్తారో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, వారిని దేవుడు పాడు చేస్తాడు. Leave all those things. ఆ విషయాలన్నీ విడిచిపెట్టు. Don't try to work beyond the church. నువ్వు సంఘమునకు అధిగమించి నువ్వు పని చేయడానికి Word of ప్రయత్నం God చేయొద్దు. says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, everything proceed out of the church. అంతా కూడా సంఘమును నుండే వెల్లడి It చేయబడుతుంది. is the church based, church oriented work will prosper. సంఘమును ఆధారము చేసుకొని సంఘము ద్వారా చేయు పరిచర్యనే వర్ధిల్లుతుంది. There are some groups in the city. పట్టణంలో కొన్ని గుంపులు ఉన్నాయి. They may be gathering somewhere. బహుశా ఎక్కడో ఒక దగ్గర కూడుకొని They think they are prayer warriors. వారు అనుకుంటారు మేము ప్రార్థన యోరులము, పోరాడే వారం Such people అనుకుంటారు. are inviting others also. అలాంటి వారి ఇతరులను కూడా పిలుస్తారు. Come and give testimony. వచ్చి సాక్ష్యం చెప్పండి. They also asked me once many years ago. చాలా సంవత్సరాల క్రితం నన్ను కూడా అడిగారు. I said no, I will not come. నేను అన్నాను, లేదు నేను I have no రానన్నాను. freedom to come.
నేను రాను అని చెప్పాను. I have no freedom to go such things. నేను అలాంటి పనులు చేయడానికి నాకు స్వేచ్ఛ లేదు. Church oriented. సంఘమునకు ఆధారము Last చేసుకొని time also once I said, గడిచిన సారి కూడా నేను చెప్పాను, leave all those meetings. ఆ కుడికలన్నీ విడిచిపెట్టు, Come and sit in the presence of the Lord. వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చో. Don't sit in your TV sets in front and at home and you watch. మీరు ఇంట్లో టీవీల ముందు కూర్చొని మీరు చూడవద్దు. Why you don't have liberty to come into the enter into the holy courts and listen to the word? ఎందుకు పరిశుద్ధమైన ఆవరణంలో